తమిళనాడుకు చెందినటువంటి ఓ కిలాడి లేడీ అతి దారుణానికి ఒడికట్టింది. అభం శుభం తెలియని చిన్నారిని అనవసరంగా పొట్టన పెట్టుకుంది. ఏదైతే తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా పదిడివేడుకు చెందినటువంటి 8 సంవత్సరాల మహేష్, ఈ అబ్బాయిని అదే ప్రాంతానికి చెందినటువంటి రేఖ అనే మహిళ గత వారం రోజుల కిందట కిడ్నాప్ చేసింది. అయితే కిడ్నాప్ చేసిన అనంతరము చిత్తూరు జిల్లాకి తరలించినటువంటి ఆ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి, మీ బాబుని నేను కిడ్నాప్ చేశాను, 25 లక్షలు డబ్బులు ఇస్తే కానీ మీ బాబుని విడిచిపెట్టనని చెప్పి ఆ కుటుంబ సభ్యులని బెదిరించే ప్రయత్నం చేసింది. వాళ్ళు పోలీసులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బుని ఎలా ఆమెకి అందజేయాలి అనే విషయం పైన కూడా మదన పడుతున్నారు. ఆ ఒక్క తల్లిదండ్రులు చిన్నపాటి ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయం ఎటు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులకి సమాచారం ఇచ్చారు. అంతలోనే ఆ మహిళను ఈ ఒక్క చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అతి దారుణంగా హత్య చేసి తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని వరత్తూరు అనేటువంటి గ్రామంలో ఓ ముళ్ళ పొదల్లో ఒక మూట కట్టి ఆ బాలుడిని పడేసింది. అయితే ఆ మహిళ అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నటువంటి సందర్భంగా ఎలాగైనా సరే ఆ ఒక మహిళని ట్రేస్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో తమిళనాడు పోలీసులంతా కూడా కలిసికట్టుగా బృందాలుగా ఏర్పడి ఆ మహిళని ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే ఆ మహిళ తిరుపతిలో 25 లక్షలకి మహేష్ని అమ్మేశాను అని మొదట చెప్పింది. అయితే పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆ మహిళ చేసిన తప్పుని ఒప్పుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ బాలుడిని కంబాకంలోని ఓ వ్యక్తి సాయంతో ఏదైతే బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఓ ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ హత్య చేసి ఒక మూటలో కట్టి పొదల్లో పడేసినట్టయితే మాత్రం ఒప్పుకునింది. సో ఇంత దారుణానికి ఒడికొట్టినటువంటి రేఖ అనే మహిళపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కాకపోతే మొదట ఈ ఒక్క బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ ఒక తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఇలా 25 లక్షలు ఇవ్వకపోతే మీ బాలుడిని చంపేస్తాను, పోలీసులకి సమాచారం ఇస్తే అతి దారుణంగా హత్య చేస్తానని చెప్పి కూడా ఆ మహిళ బెదిరించడాన్ని పూర్తిగా కూడా అందరూ కూడా మండిపడుతున్నారు. అయితే ఈ రేఖ అనేటువంటి మహిళ పదిడివేడికి చెందినటువంటి మహిళగా తెలుస్తోంది. ఆ ఒక ప్రాంతంలోనే ఉంటూ ఆ ఒక కుటుంబ సభ్యులని ఆ బాలుడిని నిత్యం పరిశీలిస్తూనే ఒక్కసారిగా బాలుడిని స్కూల్ నుంచి వస్తుండగా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ మహిళ గతంలో కూడా అనేక మంది పిల్లల్ని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అనేక కేసులు కూడా ఈ మహిళ పైన అటు ఏపీ, తమిళనాడులో ఉన్నట్టయితే పోలీసులు అయితే గుర్తించారు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం రేఖ అనేటువంటి మహిళతో పాటు ఇంకొక వ్యక్తిని, ఆమెకు సహాయం చేసినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరిపైన కేసు నమోదైతే చేశారు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రుల శోకం అంతా ఇంత కాదు, నిజంగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సాధారణంగా ఆ ఒక తల్లిదండ్రులకి చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. పెళ్ళి చాలా కాలం తర్వాత పుట్టినటువంటి ఆ ఒక మహేష్ అనేటువంటి బాబుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ స్కూల్లో చదివించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ఒక్క అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి క్రమంలోనే ఆ పిల్లాడిపైన ఉన్నటువంటి ప్రేమను ఈ రకంగా రేఖ క్యాష్ చేసుకోవాలనుకునింది. కాకపోతే ఒకసారిగా ఆ బాలుడిని హత్య చేసిందని తెలియగానే కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ మహిళని అదుపులోకి తీసుకొని కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి తమిళనాడులో కనిపిస్తోంది.